పాడి పరిశ్రమలో మంచి లాభాలు సాధించాలంటే కేవలం మంచి గేదె జాతులను ఎంచుకోవటం మాత్రమే కాదు, వాటి పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలిసి ఉండాలి. అప్పుడే మంచి లాభాలను సాధిస్తాం. లేకపోతే పాడి పరిశ్రమ నష్టాల్లో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అధికంగా పెంచే ముర్రా జాతి పాడి పశువుల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. అయితే పాల దిగుబడి తగ్గకుండా చూసుకోవాలంటే వాటికి అందించే పశుగ్రాసాలతో పాటు పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం శ్రీ వెంకటేశ్వర పశువైద్య విద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త కె ఆనందరావు. ముర్రా జాతి గేదెలు దేశంలోనే పాల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన జాతి. ముర్రా అంటే గుండ్రని కొమ్ములు గలదు అని అర్థం. నాటు గేదెల కంటే ఈ జాతి గేదెల్లో అధిక పాల ధార ఉంటుంది. అందుకే దక్షిణ కోస్తా ప్రాంతాల్లోని పాడి రైతులు వీటిని ఎక్కువగా పెంచేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం ఈ ముర్రా జాతి గేదెలు పశ్చిమ గోదావరి జిల్లా పశువుల పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మొత్తం 175 మేలుజాతి ముర్రా పశువులు ఉన్నాయి. వీటి నుండి వీర్య కణాలను సేకరించి రకరకాల జాతులను అభివృద్ధి చేసి రైతులకు అందిస్తున్నారు. అసలు ముర్రా జాతి గేదెల పెంపకంలో ఎలాంటి మెళకువలు పాటించాలో తెలియచేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త కె ఆనందరావు. ఇక్కడ మనం ఏంటంటే ఈ దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ ముర్రా జాతి గేదెలపై రైతులు చాలా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మనం చూసుకుంటే గుంటూరు నుంచి ఈస్ట్ గోదావరి వరకు కూడా ఈ గేదెల పాపులేషను చాలా ఎక్కువగా ఉంది. మనం గుంటూరు జిల్లా మొదటి స్థానంలో ఉంటే మన పశ్చిమ గోదావరి జిల్లా ఈ గేదెల పాపులేషన్లో 2వ స్థానం ఉంది. ఈ యొక్క పరిశోధనా స్థానము 99వ సంవత్సరము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతానికి ఈ ముర్రా జాతి గేదెలు ఏ రకంగా ఈ ప్రాంత వాసులకి ఉపయోగపడతాయి, ఈ యొక్క అడాప్టబిలిటీ ఎట్లా ఉంటుంది, దీన్ని ఏ రకంగా మనము అభివృద్ధి చేయవచ్చు అనేటటువంటి వీటి యొక్క పునరుత్పత్తి సామర్థ్యాన్ని అలాగే పాడి ఉత్పత్తి సామర్థ్యాన్ని మనము స్థిరీకరించి రైతులకు ఒక మార్గ నిర్దేశంగా ఉద్దేశం చేత ఈ యొక్క పశువైద్య గేదెల పరిశోధనా స్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముర్రా గేదెల యొక్క దూడల్ని మగదూడల్ని అవసరం కావలసినటువంటి రైతులకు ఈ బ్రీడింగ్ పర్పస్కి మంచి మగదూడల్ని ఎంపిక చేసి బ్రీడింగ్ పర్పస్కి కూడా మేము రైతులకు ఇవ్వడం తద్వారా ఈ యొక్క అభివృద్ధి అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం తయారు చేసేది ఓన్లీ ముర్రా జాతిని అభివృద్ధి చేస్తున్నాము. ఇక్కడ మన దగ్గర సుమారుగా 100 వరకు ఈ యొక్క బ్రీడబుల్ సంతానయోగ్యమైనటువంటి గేదెలు ఉన్నాయి. వాటి యొక్క ఫాలోవర్స్ అంటే దూడలు అన్నీ కలుపుకొని ఇంకొక 75 వరకు ఉన్నాయి. మొత్తం ఇప్పుడు మన దగ్గర 175 ముర్రా జాతికి సంబంధించినటువంటి గేదెలు మాత్రమే ఉన్నాయి. మా దగ్గర 10 నెలలు ఈనిన తర్వాత 10 నెలలు అనేది పాడి ఉత్పత్తిలో ఉంటాయి. పీక్ మిల్క్ స్టేజ్లో ఉండేటప్పుడు అంటే 3 నెలల్లోపు పాడి ఉత్పత్తి సుమారుగా 14 నుంచి 15, కొన్ని గేదెల్లో అయితే 17-18 లీటర్లు కూడా మాకు వస్తుంది. అలాగా 6వ నెల 7వ నెల 8వ నెలకు వచ్చేసరికి ఈ పాడి ఉత్పత్తి అనేది రోజుకి 8 లీటర్లు 9 లీటర్లకు తగ్గడం అనేది జరుగుతుంది. సుమారుగా ఈ 300 రోజులు సరాసరి పాడి ఉత్పత్తి మేము చూసుకున్నట్లయితే 3000 నుంచి 3500 లీటర్లు పాడి ఉత్పత్తి అనేది మేము ఇక్కడ ఉన్నటువంటి గేదెల ద్వారా సాధించడం అనేది జరుగుతుంది. అయితే వీటన్నిటిని మొత్తం అన్ని గేదెల్ని కలుపుకుంటే మా యొక్క సరాసరి యావరేజ్ 8.5 లీటర్లు ఉంది 300 రోజులకు గాను. పాడి పశువులకు అందించే పోషకపు ఆహారం మీదే పాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. చాలా వరకు రైతులు ఒకే రకం పశుగ్రాసంపై ఆధారపడి మేపుతూ ఉంటారు. దీంతో సరైన పోషకాలు అందక పాల ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే రైతులు పచ్చిగడ్డితో పాటు సమీకృత దాణాను అందిస్తే పాల దిగుబడి పెరిగి రైతు ఆదాయం పెరుగుతుంది. ఏ పశువులకైనా సరే ఒకటే, కాకపోతే సూపర్ నేపియర్ పశుగ్రాసం వేయటం వల్ల మాకు వెన్న శాతం పెరిగింది, పాడి శాతం కూడా పెరిగింది. కాబట్టి మేము చాలా వరకు ఈ సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని ఇస్తున్నాము. మధ్యలో రెడ్ నేపియర్ని కానీ కోఫోర్ని కానీ APBN1 కానీ జస్ట్ చేంజ్ గురించి అప్పుడప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఈ గినిగడ్డిని కూడా మేము ఒట్టిపోయినటువంటి పశువులకు గినిగడ్డి కూడా ఇవ్వడం జరుగుతుంది. సీజనల్ అంటే వర్షాకాలం కానీ వచ్చేటప్పుడు మేము ఈ పిల్లి పెసర, అలసంద, కట్టిజొన్న వంటి పప్పుజాతి పశుగ్రాసాలను కూడా సాగు చేసి అది కలిపి
ఈ రెండింటిని కూడా ఈ గేదె పశువులకు అందించినట్లయితే పాడి ఉత్పత్తి పాలలో వెన్న శాతం అనేది పెరుగుతుంది. కాబట్టి మేము ఆ రకంగా కూడా వీటి పోషణని మేము చేపట్టడం జరుగుతుంది. మేము మా ఓన్ దానా మేమే తయారు చేసుకుంటాం. ఇక్కడ మేమే ఫీడ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఫీడ్ ఇంగ్రీడియంట్స్ మనము ముఖ్యంగా 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఏంటంటే ఒకటి ధాన్యపు గింజలు, అంటే వీటిని గ్రెయిన్స్ అంటారు, ఈ మొక్కజొన్న కానీ జొన్న కానీ అటువంటివి. తర్వాత ఈ బ్రాన్స్ అంటే ఈ వరి తౌడు కానీ గోధుమ తౌడు కానీ లేకపోతే పెసరపట్టు కానీ మినపొట్టు కానీ ఇటువంటివి. తర్వాత ఆయిల్ కేక్స్ అంటే ఈ పామ్ ఆయిల్ చెక్క కానీ లేకపోతే పొద్దుతురుగుడు పువ్వు చెక్క కానీ లేకపోతే గ్రౌండ్ నట్, జింజలి, సోయా, మార్కెట్లో ఉన్నటువంటి ఏదైతే తక్కువ రేటుకు లభ్యమవుతుందో కాటన్ సీడ్ కేక్ ఇవి తెచ్చుకొని మేము వాటి యొక్క ప్రోటీన్, వాటిలో ఉన్నటువంటి మాంసకృతుల్ని, డైజెస్టిబుల్ డీసీపీని, ఈ రెండింటిని అంటే జీర్ణయోగ్యమైనటువంటి పదార్థం ఈ రెండింటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ మా గన్నవరంలో న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేసి మేము ఒక ఫార్ములాని మేము తయారు చేసుకొని ఆ ఫార్ములా ప్రకారము మేము మా సొంత దానా మేమే తయారు చేసుకొని మా యొక్క పశువులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మా దానా మేమే తయారు చేసుకొని మా పశువులకు పాడి ఉత్పత్తి బట్టి సాధారణంగా మనం ఏం చెప్తామంటే ముర్రా గేదెలకు 1 లీటర్ పాడి ఉత్పత్తికి 1/2 కేజీ దానా ఇవ్వాలి. 10 లీటర్ల పాలు ఇచ్చేటప్పుడు సుమారుగా ఉదయం 5 కేజీలు సాయంత్రం 5 కేజీలు దానా అనేది ఖచ్చితంగా పెట్టాలి. అదేవిధంగా 30 నుంచి 35 కేజీలు పచ్చగడ్డి పెట్టాలి, 4 కేజీలు ఎండుగడ్డి పెట్టాలి. మంచి నీరు తాగడానికి విస్తారంగా అందుబాటులో ఉంచితే మనకు వీటి యొక్క పోషణకి సరిపోతుంది. మేము కూడా రైతులకు ఏం చెప్తున్నామంటే దానా చిన్న గ్రైండర్ పెట్టుకోండి, గ్రైండర్ 10 HP గ్రైండర్ పెట్టుకోండి. ఆ గ్రైండర్లో మొక్కజొన్న ఆడించుకోండి. ఆయిల్ కేక్స్ మీకు మార్కెట్లో ఏది తక్కువ ఉంటే ఆ ఆయిల్ కేక్స్ కొనుక్కోండి. అదేవిధంగా తౌడు డైరెక్ట్గా కలిపేవచ్చు, వరి తౌడు ఏదైనా సరే. 33 భాగాలు యొక్క మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ, 33 భాగాలు గోధుమ తౌడు కానీ వరి తౌడు కానీ లేకపోతే పెసరపొట్టు కానీ మినపొట్టు కానీ ఇవన్నీ కాంబినేషన్లో 33 భాగాలు, ఇంకో 33 భాగాలు ఆయిల్ కేక్స్. ఈ మొత్తం 99 భాగాలు అయింది. 1 కేజీ ఉప్పు వేసుకొని 100 కేజీలకు దానా కానీ తయారు చేసుకుంటే వాళ్ళు సొంతంగా తయారు చేసుకోవడం వలన దానా ఖర్చు కూడా తగ్గుతుంది. అదేవిధంగా నిరుద్యోగ యువత చాలామంది మమ్మల్ని సంప్రదించి ఈ డైరీ ఫామ్ పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఎస్పెషలీ ఈ ముర్రా గేదెల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు, డైరీ ఫామ్ పెట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను సూచించేది ఏంటంటే ఫ్యామిలీ లేబర్ని వాడుకొని ఒక 5 గేదెల వరకు మెయింటైన్ చేసుకుంటే ఈ 5 గేదెల నుంచి అన్ని ఖర్చులు పోను 20 నుంచి 25 వేల రూపాయలు లాభం వస్తుంది. లేదా అంటే మెకనైజేషన్, ఎక్కువ గేదెల సంఖ్య ఎక్కువ పెంచి మెకనైజేషన్ ఆటోమేషన్ వైపు వెళ్ళిపోయి లేబర్ ఖర్చు కానీ తగ్గించుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. అయితే మనము చూసుకున్నట్లయితే ఏ రకంగా చూసుకున్న వ్యవసాయానికి ఈ పశుపోషణ చేదోడు వాదోడుగా ఉండేటప్పుడే రైతు యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది.